హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. టెట్ డిఎస్సి ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు తెలంగాణ సబ్జెక్టు సంబంధించింది 3వ తరగతి తెలుగు. మనకి టెట్లో 3 నుండి 8 తరగతుల వరకు వస్తాయండి. 9, 10లో కూడా కొద్ది బిట్స్ ఇస్తున్నాడు. కాబట్టి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు బిట్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. ఇక ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రతిరోజు తెలుగు బోధన ఛానల్ నుండి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం చూసి వినేటువంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక పాఠంలోకి వస్తే సంసిద్ధత పాఠాలు 3వ తరగతి తెలుగుకు సంబంధించింది. వానదేవుడా అనే పాఠ్యభాగం పర్యావరణానికి సంబంధించింది. గేయ రూపంలో ఉంటుందండి. ఇది అంటే గేయము అంటే ఛందస్సుతో ప్రమేయం లేకుండా ఉంటుంది, పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాల భీముడు ఇతిహాసం పురాణాల నుండి తీసినటువంటి స్టోరీ. ఇది కథ రూపంలో ఉంటుంది. అమ్మ సంస్కృతి విలువలు తెలియజేస్తుంది, గేయ రూపంలో ఉంటుందండి. దయ అనేది భూత దయ, జీవులన్నిటి మీద కూడా మనం జాలి కరుణతో ఉండాలి అని తెలియజెప్పేటువంటి కథ. మన పండుగలు సంస్కృతి తెలియజేస్తుంది, సంభాషణ రూపంలో ఉంటుంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ అన్నమాట. కాకుల లెక్క హాస్యానికి సంబంధించింది, ఇది కథ రూపంలో ఉంటుంది. లేగ దూడ భూతదయ, సర్వజీవులయందు కూడా మనం జాలితో ఉండాలి అని తెలియజెప్పే గేయం. నీటి అందాలు దర్శనీయ స్థలాలు వ్యాస రూపంలో ఉంటుందండి. ఇది అంటే వివరణాత్మకంగా ఉంటుంది. మతిమరుపు ఈగ హాస్యం నవ్వును పుట్టించేటువంటి కథ అండి. ఇది ఏమేమి చూడాలి, ప్రకృతిని పరిశీలన ఏ విధంగా చేయాలి అనేది గేయ రూపంలో ఉంటుంది, పాట రూపంలో. వేమన శతకం విలువలు తెలియజేస్తుంది, పద్యాల రూపంలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర చీనాలు సంస్కృతికి సంబంధించింది, ఇది వ్యాస రూపంలో ఉంటుంది. తోటతల్లి పర్యావరణం గేయ రూపంలో ఉంటుందండి. పక్షులు పర్యావరణానికి సంబంధించింది, గేయ రూపంలో ఉంటుందండి. ఇక మహాత్ముడు స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యాసం అండి. ఇది వివరణాత్మకంగా ఉంటుంది. తర్వాత ఆట బ్రతుకు పిల్లల ఆసక్తులు తెలియజేస్తుంది, గేయ రూపంలో ఉంటుంది. చెట్టు కోరిక సృజనాత్మకత, ఇది స్టోరీ రూపంలో ఉంటుంది, కల్పించి రాసినటువంటి స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు బోధన ఛానల్కి. థ్యాంక్ యూ అండి.